ఇది భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో పైన చూడండి, ఏ ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకుండా ఒక మోడీ ఫోటో, ఒక కమలం, బీజేపీకి ఓటు వేయండి అని చెప్పే తత్వం చూస్తుంటే ఇది మోడీ తత్వం, ఇది హిట్లర్ తత్వం తప్ప మరొకటి కాదు. అలాంటి వ్యక్తికి ఎంత ప్రమాదం ఉందో కూడాను ఈ రోజున ఆయన హోర్డీస్ చూస్తుంటే భవిష్యత్తులో ఆయన ఎవరిని కనపడి కూడా చేస్తారు. అద్వాన్ లాంటి మనిషి కన్నీళ్లు పెట్టుకున్నాడు, మనోహర్ జోషి కన్నీళ్లు పెట్టుకున్నాడు, అలాగే జస్టిస్ సిన్హా గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం నేను కాదు, మీరు మాకు చెప్పారు, మీడియా వారు మాకు తెలియజెప్పారు. అలాంటి మనిషి నిజంగా వస్తే కనుక రేపు పొద్దున వాళ్ళ లీడర్స్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు, రేపు పొద్దున ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మోడీని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎవరైతే మద్దతు ఇస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. అందుకనే చెప్పకనే చెబుతున్నాను, ఇది వారికి కూడా తెలుసు. ఇది భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో పైన చూడండి, ఏ ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకుండా ఒక మోడీ ఫోటో, ఒక కమలం, బీజేపీకి ఓటు వేయండి అని చెప్పే తత్వం చూస్తుంటే ఇది మోడీ తత్వం, ఇది హిట్లర్ తత్వం తప్ప మరొకటి కాదు. అలాంటి వ్యక్తికి ఎంత ప్రమాదం ఉందో కూడాను ఈ రోజున ఆయన హోర్డీస్ చూస్తుంటే భవిష్యత్తులో ఆయన ఎవరిని కనపడి కూడా చేస్తారు. అద్వాన్ లాంటి మనిషి కన్నీళ్లు పెట్టుకున్నాడు, మనోహర్ జోషి కన్నీళ్లు పెట్టుకున్నాడు, అలాగే జస్టిస్ సిన్హా గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం నేను కాదు, మీరు మాకు చెప్పారు, మీడియా వారు మాకు తెలియజెప్పారు. అలాంటి మనిషి నిజంగా వస్తే కనుక రేపు పొద్దున వాళ్ళ లీడర్స్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు, రేపు పొద్దున ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మోడీని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎవరైతే మద్దతు ఇస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. అందుకనే చెప్పకనే చెబుతున్నాను, ఇది వారికి కూడా